నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణ పేదల సంఘం ప్రధాన కార్యదర్శి. ప్రజలారా, నేను ఇప్పుడు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మీరు బాగా విని మీకు తోచినటువంటి ఆలోచించి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి అని తెలుపుతూ నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన మాది. మేము ప్రజలకు దగ్గరికి వెళ్లి మేము సమస్యలన్నీ పరిష్కరిస్తాము, మేము ప్రజల యొక్క సంక్షేమమే మా ధ్యేయం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వాస్తవంగా ఏ ప్రభుత్వమైనా 75 సంవత్సరాల నుంచి కూడా ప్రజల యొక్క జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధానం చేయాలి తప్ప ప్రజల్ని వెనుక వాళ్ళ యొక్క జీవితాలను మరింత దిగజారేటువంటి విధంగా చేయకూడదని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం చేయాల్సింది ఏంటంటే ఉచిత విద్యను నడపాలి, ఉచిత వైద్యాన్ని నడపాలి. అటువంటి విషయం ఆ యొక్క సమస్యపై ఎప్పుడో పాతకాలంలో ఉన్నటువంటి గాంధీ ఉస్మానియా 2-3 హాస్పిటళ్లు ఉంటే వాటితోనే నడుపుతున్నారు తప్ప మిగతా అనేక మంది ప్రజలు పెరిగి అనేకమైనటువంటి రోగాలు కూడా పెరిగి బీమారిన పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోకుండా అనేకమైన కుటుంబాలు పేదరికంలో ఉండి హాస్పిటల్ ఖర్చు పెట్టలేక విద్యారంగంలో ఫీజులు కట్టలేక సతమతమవుతున్నటువంటి కుటుంబాలు అనేక మంది తాటిపండు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉన్నటువంటి సందర్భం ఇది. అయితే ప్రస్తుతం ఏంటంటే దాదాపు 2 నెలలు అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ హాస్పిటల్ పోయినా కనీసం మా దగ్గర ఇన్సులిన్ లేదు అని చెప్తున్నటువంటి సందర్భము. కనీసం ఇది నిరంతరమైనటువంటి బీమారి. ఈ యొక్క షుగర్ పేషెంట్లకి ఆ షుగర్ వల్ల దెబ్బతినేటువంటి కిడ్నీలు, డయాసిస్కి వచ్చినటువంటి పేషెంట్స్ ఇవన్నీ కూడా నిరంతరం కాబట్టి బీపీ, షుగరు, మామూలుగా జ్వరాలు ఇవన్నిటి కూడా రెగ్యులర్గా ఈ యొక్క మెడిసిన్ సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సందర్భంలో ప్రభుత్వము పూర్తిగా దిగజారిపోయి దాదాపు 2 నెలల నుంచి ఈ హాస్పిటల్ కూడా ఇన్సులిన్ అనేటువంటి సరఫరా చేయటం లేదు. దాన్ని ఆపేసినటువంటి సందర్భము. ఎంబటే ప్రభుత్వము దీనిపై దృష్టి పెట్టి ఆ యొక్క లేని అటువంటి ఏదైతే ఆపేసిరో వాటి అన్నింటినీ కూడా మెడిసిన్ ప్రజలకు అందుబాటులో ఉంచాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైనా ప్రభుత్వము నడపాల్సినటువంటి హాస్పిటల్స్ ప్రభుత్వం నడపాలి. ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ హాస్పిటల్ కూడా వాళ్ళు పీడించి పిప్పి చేసి తీసుకునేటువంటి పేషెంట్ దగ్గర డబ్బులని అది కూడా మీరు కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యారంగంలో వస్తే ఆ విద్యారంగంలో కూడా అనేకమైనటువంటి భారం వేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఆ ఫీజులను కూడా మీరు కంట్రోల్ చేసి ఒక నిర్ణీతమైనటువంటి ఫీజును పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవం ఏమైతే ప్రభుత్వమే నడపాలి తప్ప కానీ మీరు కనీసము ఆ యొక్క ఫీజుల యొక్క నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అసలు వాస్తవంగా కావాల్సింది విద్య, వైద్య, ఉపాధి. రోజువారీగా తనకు పని కల్పించేసి ఈ యొక్క విద్యా వైద్యాన్ని చూసుకుంటే కనుక మీరు ఏ పథకాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల్ని బ్రహ్మంలో నెట్టేసి ఇస్తామని చెప్పని అనేకమైనటువంటి ఉచిత పథకాలు పెట్టించేసి అవి కూడా సక్రమంగా అందకుండా ఇస్తామన్నటువంటి వాగ్దానాలను కూడా అమలు చేయకుండా అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ప్రతి ప్రభుత్వం కూడా ఈ యొక్క అలవాటు పడ్డటువంటి పాలకులు ఈ పాలకుల విధానం మార్చుకొని నేనేం చెప్తున్నంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అయ్యా మీరు ఇచ్చేటువంటి ఉచిత పథకాలు ఇవన్నీ కూడా భ్రమంలో పెట్టి అందరినీ రోడ్డు మీద పడేసి సోమరిపోతులు చేయకుండా అందరికీ కూడా ఉద్యోగాలను కల్పించి ఈ విద్యా వైద్య రంగాన్ని మీరు కనీసమైనటువంటి మీరు ప్రభుత్వమే నడపాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రజలారా, దీన్ని బాగా మీరందరూ కూడా గమనించి దీనిపైన ఉద్యమాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను.